హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు 2026లో మనకు సెకండ్ భారీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఓవరాల్ మనకు 6,500 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు 2026లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకు జూన్ 14 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది, ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్. అండ్ ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్కి వచ్చేసి 10+2 క్వాలిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీలకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుందన్నమాట. ఎనీవే ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే రైల్వేలోనో అవి కూడా టెక్నీషియన్ పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో ప్రిపేర్ అవుతూ ఉంటారో, అండ్ ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్లో తక్కువ మార్కులతో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వరకు చూసి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చి పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూస్తాం ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు అని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్ట్ అప్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి కూడా. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు షార్ట్ నోట్స్ మాత్రం రావడం అయితే జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చినటువంటి నోటీసు. ఇక్కడ చూసుకుంటే మనకు 2026 సెకండ్ నోటిఫికేషన్ టెక్నీషియన్ది. ఇక ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకుంటే www.rrbapply.gov.in అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 30, 2026 నెక్స్ట్ మంత్ 30 తేదీ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ జూలై 29, 2026 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని నేను కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను మీ నుంచి చేసే రెస్పాన్స్ని బట్టి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు 2 టైప్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, సెకండ్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఓవరాల్గా పోస్టులు చూసుకుంటే గ్రేడ్ 1 సిగ్నల్కి 323 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ గ్రేడ్ 3కి వచ్చేసి 6,242 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు చూసుకుంటే 6,565 పోస్ట్ అయితే ఉన్నాయి. అయితే వరకు ఇక్కడ మనకు ఈ పోస్ట్ అన్ని కూడా మనకు టెంటేటివ్ పోస్టులు మాత్రమే. ఇంకా పోస్ట్ కూడా మనకు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మనకు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి కంటిన్యూగా. ఇక నెక్స్ట్ మనకు పోస్టులు అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి జూలై 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే కానీ 38 అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే 36 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 2కి అప్లై చేసుకుంటే కానీ 3కి మనకు జూలై 1, 2026కి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్లకు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్లకు 33 వరకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక అక్కడ శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 2కి లెవెల్ 2 కింద వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 45,000 పైగా ప్లస్ అయితే వస్తుంది అనమాట శాలరీ అనేది. నెక్స్ట్ సిగ్నల్ 1 వచ్చేసి లెవెల్ 5 కింద మనకు బేసిక్ పేనే 29,200 ఉంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మనకు 60,000 ప్లస్ మనకు శాలరీ అయితే వస్తుంది ఆ పోస్టులకు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్సీస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, అండ్ మైనార్టీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఏమైనా మైనార్టీస్ కానీ ఎవరుతున్నారో వాళ్ళకు 250 రూపీస్ మీకు పేమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ 250 రూపీస్ కూడా మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఆ రిఫండ్ ఎప్పుడు పడుతుంది అంటే సిబిటీ ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ పడుతున్నారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రం 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి అప్లికేషన్ చేసేటప్పుడు. బట్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరైతే సిబిటీ 1 ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది అనమాట. అంటే అప్పుడు అప్లికేషన్ ఫీజు అని మీకు 100 రూపాయలు అనేది కట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుకు వచ్చేసి మనకు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 9 నిమిషాలు మీకు టైమింగ్ ఇస్తారు.
అండ్ 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ మనకు 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ మనకు మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ మనం తెలుగు లోకల్ లాంగ్వేజ్లకు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తెలుగు స్టేట్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు తెలుగు స్టేట్లోనే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు సిలబస్ చూసుకున్నట్టు బ్రదర్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్లు 15 మార్కులకు. బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులకు. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్లు 35 మార్కులకు. ఓవరాల్ మనకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ టైమింగ్ ఓవరాల్ 90 నిమిషాల టైమింగ్ అని ఉంటుంది. 100 క్వశ్చన్లు 1/3 నెగిటివ్ మార్కింగ్ నార్మలైజ్డ్ స్కోర్ ఉంటుంది అనమాట. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైతే ఉందో వాటికి సిలబస్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు 20 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 20 మార్కులకు. జనరల్ సైన్స్ 40 క్వశ్చన్లు 40 మార్కులకు. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులకు. ఓవరాల్ మనకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ లిస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అయితే ప్రజెంట్ వచ్చేసి మనకు రైల్వే నుంచి ఏఎల్పీ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి విత్ 1 బ్యాడ్ అయితే కోర్స్ అయితే ఇస్తా ఉన్నాము. కేవలం 399కి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్తో పాటు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ రైల్వే పోలీస్ కానీ అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ది అదేవిధంగా ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ కూడా మీకు అందుబాటులో అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. ఇక ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్న ద్వారా ఇక్కడ మనకు చాలా రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కదా ఈ పోస్ట్లోన. అంటే ఇక్కడ మనకు టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంటాయి. మళ్ళీ వీటిలో మనకు ట్రేడ్స్ అయితే ఉంటాయి. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ అని, అదేవిధంగా బ్లాక్ స్మిత్ అని, బ్రిడ్జ్ అని, అండ్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అని, అండ్ డీజిల్ ఎలక్ట్రికల్ అని, ఇట్లా చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ ట్రేడ్ వైజ్గా మనకు పోస్ట్ కూడా క్వాలిఫికేషన్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి క్వాలిఫికేషను బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఏదో ఒక విభాగంలో మీకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఆ విభాగంలో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక బీఎస్సీ సంబంధించినటువంటి కాంబినేషన్లో మీకు ఎనీ సబ్ స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్స్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇది ఒక దానిలో చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు ఇది కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైనా చేసింటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే కనుక డిగ్రీ ఇంజనీరింగ్ అబౌవ్ ఏదైతే స్ట్రీమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏవైతే ఉంటాయో వాటికి వచ్చేసి మనకు అప్లై చేసిన ట్రేడ్ని బట్టి మనకు పోస్ట్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు ట్రాక్ మిషన్కి వచ్చేసిందంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th పాటు మనకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐటీ సర్టిఫికేట్ వచ్చేసి ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానిక్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కానీ మెకానిక్ ఇంకా మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ వెల్డరు మిషనిస్టు ఇలా మనకు చాలా రకాల ఉన్నట్టు ట్రేడ్స్తో వాళ్ళు మెన్షన్ చేశారు. ఏదో ఒక ట్రేడ్స్ అయితే మనకైతే ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. సేమ్ అనమాట. ఇక్కడ మనకు బ్లాక్ స్మిత్ కానీ లేకుంటే బ్రిడ్జ్ కానీ క్యారేజ్ అండ్ వ్యాగన్ కానీ అండ్ డీజిల్ ఎలక్ట్రీషియన్ కానీ డీజిల్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కానీ వైర్ మ్యాన్ కానీ మెకానికల్ కానీ ఆటో ఎలక్ట్రికల్ కానీ మెకానిక్ పవర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదో ఒక విభాగాలు మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రతి ట్రేడ్కి మనకు 10th ప్లస్ ఐటీ అయితే ఏదో ఒక విభాగాలు మీకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు చూసుకొని ఎవరైతే ఐటీ ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఇక ఫైనల్గా వచ్చేసిన తర్వాత మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 6,500 పైగా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి అప్రెంటిస్ కానీ ఏది కూడా కాదనమాట. ఎవరికైతే ఏజ్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.